వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో శాంతి భద్రతలకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేపట్టాలని నిర్ణయించారు. బుధవారం ఢిల్లీలో వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని తెలిపారు. గుంటూరు జిల్లా వినుకొండలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. రషీద్ నివాసానికి వెళ్లిన ఆయన కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని, అరాచక పాలన జరుగుతోందని ఆరోపణలు చేశారు జగన్. టీడీపీ వాళ్ళు ఎవరైనా కొట్టొచ్చనే పరిస్థితి వచ్చిందన్నారు. టీడీపీ నేతలు ఎన్ని దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవట్లేదని విమర్శించారు. 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయని, 300కు పైగా హత్య యత్నాలు జరిగాయని చెప్పారు జగన్. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతా ఉంది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వారు ఎవరైనా సరే, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారు అయితే చాలు, ఎవరినైనా కూడా వాళ్ళు పోయి కొట్టచ్చు, ఎవరి ఆస్తులైనా కూడా వాళ్ళు ధ్వంసం చేయొచ్చు, ఎవరినైనా హత్య చేయొచ్చు, ఎవరి మీదైనా హత్యా ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళు ఏమి చేసినా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తారు. ఇది నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, ఖచ్చితంగా వీటి మీద ప్రొటెస్ట్ జరుగుతుంది. బుధవారము ఢిల్లీలో సింబాలిక్ ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తాం.